జై గురుదత్త శ్రీ గురుదత్త. మనం బాధ అనుకునేది భగవత్ సంకల్పంతో మన సంకల్పం విభేదించడమే. భగవత్ సంకల్పమే మన సంకల్పం అయితే అన్నిటినీ ఖచ్చితంగా స్వీకరిస్తాం. అది చాలు మనకి. మనసును సంకల్పరహితంగా చేసుకుంటే అసలు బాధే ఉండదు కదండి. మనసును సంకల్పరహితంగా చేసుకోవడమే బాధకి ఎటువంటి అవకాశాన్ని మనం ఇవ్వం. మనసులో విభేదాన్ని పోగొట్టే విధంగా బుద్ధిని ప్రేరేపించమని చేసేటటువంటి మంత్రమే అత్యున్నతమైన మంత్రం. అదే గాయత్రీ మంత్రం. ఒక్క గాయత్రీ మంత్రమే కాదు, భగవత్ ప్రార్థన వల్ల మనకు కలిగే ప్రయోజనం అదేనండి. దాన్ని వదిలి ఇంకా ఏవేవో కావాలి. సంకల్పాలను దైవం ముందు ఏకరువు పెడితే అది మనస్సులోని స్వార్థాన్ని తెలుపుతుంది. భగవంతుణ్ణి ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కోరికలు తీర్చమని అడగకూడదండి. అసలు కోరికలే లేకుండా చేయి స్వామి అని అడగాలి భగవంతుణ్ణి. నిజమైన భక్తుడు కోరుకునేది ఏంటంటే, స్వామి నా కోరికలు తీర్చు అని అడగకూడదు. అది తీర్చిన కొద్దీ, అది అడిగిన కొద్దీ మనసులో బాధ ఉంటూనే ఉంటుంది. అసలు నాకు కోరికలే లేకుండా చేయి స్వామి అని మనం కోరుకోవాలి. మన పూర్వీకులు, మన పెద్దలు, మహానుభావులు అందరూ చేసింది అదే. ఇదంతా అంతఃకరణ నిర్మలంగా మారడానికి చేసేటటువంటి ఒక గొప్ప ప్రయత్నంగా మనం మాట్లాడుకోవచ్చు. కోరికలే రాకూడదు అని స్వామిని కోరుకుంటే అంతఃకరణ నిజంగా నిర్మలంగా ఉంటుంది. నిర్మలమైన మనస్సు ప్రత్యేకంగా కొందరిపై దయ కలిగి ఉండదు, ఒక్కరిని హింసించదు, దౌర్జన్యం చెయ్యదు, శారీరక సుఖం కోసం దీనత్వం కూడా ప్రదర్శించదు. అలాగే దేని మీద ఆశపడదు, కలవరం కూడా పడదు. అది స్వస్వరూప స్థితికి చేర్చి ఆత్మానందాన్ని ఖచ్చితంగా ఇచ్చి తీరుతుంది. అందువలన అంతఃకరణ నిర్మలంగా ఉంచుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా కష్టసాధ్యమైనప్పటికీ కూడా ప్రయత్నం అనేది చేయాలి. మహాత్ములు అలా ఉండి మనకు తమ జీవన విధానాన్ని మనకి బోధించారండి, విధానాన్ని చూపించారు. అది మార్గము, ఇలా ఉండాలి, అంతఃకరణని నిర్మలంగా ఉంచుకోండి అనే విషయం చెప్పారు. దానివల్ల ఎవరి మీద కోపం కానీ, ఎవరి మీద ప్రేమ కానీ ఏది ఉండదు, చాలా నిర్మలంగా ఉంటుంది. అలా నిర్మలంగా ఉండటానికి ప్రయత్నం చెయ్యండి అని ఎంతోమంది మహానుభావులు మనకి ఆదర్శప్రాయులు అయ్యారు. ప్రాప్తం కాని దాని గురించి యోచించనివాడు, ప్రాప్త విషయాలను తిరస్కరించనివాడు, ధర్మాచరణ కర్తవ్యం తప్ప నేను నాది అనే కర్తృత్వానికి తావివ్వనటువంటి వాడు నిజమైన జ్ఞానిగా మనం మాట్లాడుకుంటామండి. అటువంటి జ్ఞానాన్ని భగవంతుడు మనకి ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై గురుదత్త శ్రీ గురుదత్త. శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు, మానికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రవరం. స్వస్తి.